హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి షెడ్యూల్డ్ 1 జనవరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అనేది అధికారికంగా మనకి నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక సెకండ్ లిస్ట్లో కొన్ని షాకింగ్ అంశాలు అయితే ఉన్నాయి. సో చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క సెకండ్ లిస్ట్కి అయితే సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అండ్ మనకి థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ 1 జనవరి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆరో మార్క్ పైన ఇక్కడ మీకు స్టేట్కి సంబంధించి ఆ సర్కిల్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి, ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే తెలంగాణ అని చెప్పేస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ లిస్ట్. ఇక్కడ మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు చూడండి, ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ మీరు దానిపైన క్లిక్ చేసి సెకండ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో ఆ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 2 అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీకు SMS అండ్ అలాగే మీకు మెయిల్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో మెయిల్ వచ్చినటువంటి డీటెయిల్స్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిస్ట్ 1 అనేది రిలీజ్ అయిందో అప్పుడు మనకి టోటల్గా 1060 వేకెన్సీస్కి గాను దాదాపు మనకి 1048 వేకెన్సీస్ని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేశారు. అంటే 1048 వేకెన్సీస్కి సంబంధించి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట. అయితే సెకండ్ లిస్ట్లో కనుక మీరు చూస్తే సగానికి పైగా అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కాలేదు. కాబట్టి ఎవరైతే నియరెస్ట్ పర్సంటేజెస్ ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా రీసెంట్లీగా మనకి వచ్చినటువంటి లిస్ట్లో జాబ్స్ అనేవి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనమాట. సో ఇందులో కనుక చూసినట్లయితే మీకు ఫస్ట్ లిస్ట్లో 1048 అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేశారు కదా, ఇందులో మనకి 555 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేశారు. అంటే సగానికి పైగా దాదాపు మనకి 500కి పైగా పర్సన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారో. సో ఏం జరిగిందో కానీ 555కి పైగా మెంబర్స్ని సెకండ్ లిస్ట్కి అయితే ఎంపిక చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికైతే నియరెస్ట్ పర్సంటేజెస్ ఉన్నాయో ఫస్ట్ లిస్ట్కి సంబంధించి సో చాలామంది అభ్యర్థులు అయితే సెకండ్ లిస్ట్కి కూడా షార్ట్ లిస్ట్ అనేది కావడం అనేది జరిగింది. కాబట్టి మీకు కనుక నియరెస్ట్ పర్సంటేజెస్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఫర్దర్ లిస్ట్స్కి సంబంధించి కూడా మీరు హోప్ అయితే పెట్టుకోవచ్చు. మీకు థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్తాను. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులు మీరు 27th ఏప్రిల్ రోజు 27th ఏప్రిల్ లోపే, సో మీరు 27th ఏప్రిల్ లోపే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్కి సంబంధించి మీరు వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సెట్ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీరు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇది తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి లిస్ట్ 1 అనమాట. సో లిస్ట్ 1కి సంబంధించి మనకి టోటల్గా వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పొజిషన్స్ 608 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అందులో మనకి ఫస్ట్ లిస్ట్కి సంబంధించి 607 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. సో మీకు నియరెస్ట్ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సెకండ్ లిస్ట్కి సంబంధించి ఎంతమంది షార్ట్ లిస్ట్ చేస్తారన్నది. ఇక్కడ మనకి ఇది సెకండ్ లిస్ట్ అనేది తెలంగాణ సర్కిల్కి సంబంధించి ఇందులో కూడా దాదాపుగా మనకి సగానికి పైగానే, అంటే సగానికంటే కొంచెం తక్కువగా ఇక్కడ అభ్యర్థులు అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు. మనకి టోటల్గా 608 వేకెన్సీస్ కదా, అందులో మనకి 214కి పైగా అభ్యర్థులను అయితే ఈ సెకండ్ లిస్ట్కి అయితే ఎంపిక చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఎవరెవరికి ఇక్కడ జాబ్ అనేది వచ్చిందో ఆ యొక్క పర్సంటేజెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్తో కంపేర్ చేస్తే తెలంగాణ సర్కిల్లో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది. కాబట్టి ఎవరికైతే నియరెస్ట్ పర్సంటేజెస్ ఉన్నాయో చాలామంది అభ్యర్థులు అయితే షార్ట్ లిస్ట్ అయితే అయ్యారనమాట. మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.
సో ఎవరికైతే నియరెస్ట్ పర్సంటేజ్ ఉందో మీరు కంపల్సరీగా నెక్స్ట్ లిస్ట్స్కి సంబంధించి కూడా మీరు వెయిట్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా కింద కామెంట్లో తెలపండి. అండ్ మీరు ఏ లొకేషన్కి సంబంధించి సెలెక్ట్ అయ్యారు కూడా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూడండి పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా మంచి కాంపిటీషన్ ఉంది ఈసారి అయితే. అండ్ జనరల్ కేటగిరీ, పీడబ్ల్యూడీ, ఇంకా మనకి ఓబీసీ, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి సర్కిల్ వారికి అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక సెకండ్ లిస్ట్కి సంబంధించి మనకు ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ డేట్ ప్రకారం అయితే రిలీజ్ అయితే చేయలేదు, ఇంకా వారం ఎక్కువగానే టైం అయితే తీసుకున్నారు. కాబట్టి థర్డ్ లిస్ట్ అనేది మనకి దాదాపుగా మే 2nd వీక్ లేదంటే మే 1st వీక్ ఎండింగ్లో రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మనకి అలాగే 4th లిస్ట్ కూడా రిలీజ్ అవుతుంది అండ్ 5th లిస్ట్. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ 6th లిస్ట్ కనుక రిలీజ్ చేస్తారనుకోండి, సో 6th లిస్ట్ కనుక రిలీజ్ చేస్తే మనకి ఈ సంవత్సరం నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే రెండవ నోటిఫికేషన్ అనేది ఉండదు. ఒకవేళ 6th లిస్ట్ కనుక రిలీజ్ చేయకపోతే మాత్రం మీకు ఈ సంవత్సరం మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రెండవ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. టీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ గురించి అప్డేట్ అనేది మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ సెక్షన్లో మీరు ఇక్కడ డౌట్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిలేటెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు దీనికి సంబంధించి మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఐ విష్ టు అప్లై ఫర్ గ్రామీణ డాక్ సేవక్స్, ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ద లింక్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. దానికి సంబంధించి మీరు ఇక్కడ ఆన్సర్స్లో చూసినట్లయితే candidates can register in the website for submitting the application for GDS post. Candidates can log in and apply only when the particular schedule of notification issued for all the circles. Generally, the schedule of notifications will be in twice in a year, January and July అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఓన్గా చెప్పడం లేదు, నేను ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. గతంలో కూడా మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2 సార్లు సంవత్సరంలో నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మనకి నేను తీసుకున్నటువంటి అఫీషియల్ అప్డేట్స్ ద్వారా అయితే చెప్తున్నాను. సో ఈసారి రెండవ నోటిఫికేషన్ కూడా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. సో మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి జూలై మంత్ ఎండింగ్లో రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ కాలేదో మీరు ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సో ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయ్యారో అన్ని లిస్టులను మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ లిస్టులు అన్ని, సెకండ్ లిస్టులు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని అంతా కూడా అనాలైసిస్ అనేది చేసుకోండి. ఎక్కడెక్కడ మనకి పర్సంటేజెస్ అనేవి తక్కువ ఉన్న అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ మనకి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది అంతా కొన్ని మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ టైం మీరు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ సర్కిల్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక టిప్స్ అయితే చెప్తున్నాను, మీరు ఆ యొక్క సర్కిల్స్కి సంబంధించి ఏదైతే లిస్ట్ 1 అనేది ఉందో, లిస్ట్ 2 ఉందో అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మీకు ఫర్దర్గా అప్లై చేసేటప్పుడు మీకు డెఫినెట్గా అయితే అది హెల్ప్ అయితే అవుతుంది. సో మీకు నియరెస్ట్ పర్సంటేజ్ ఉన్నట్లయితే మాత్రం మీరు సెకండ్ లిస్ట్ అనేది సెలెక్ట్ కాకపోయినా మీరు థర్డ్ లిస్ట్ గురించి కూడా వెయిట్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అప్డేట్. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.